జూపల్లికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. 9.5 ఏళ్లలో 4.17 లక్షల కోట్లు అప్పు చేశామని ఆయన చెప్పారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అప్పులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు. 3.47 లక్షల కోట్లు అప్పు తెచ్చామని అసెంబ్లీలో సీఎం రేవంతే స్వయంగా ఒప్పుకున్నారని లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు. మంత్రి జూపల్లికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. 9.5 ఏళ్లలో 4.17 లక్షల కోట్లు అప్పు చేశామని ఆయన చెప్పారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అప్పులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు. 3.47 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చామని అసెంబ్లీలో సీఎం రేవంతే స్వయంగా ఒప్పుకున్నారని లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ అందుబాటులో ఉన్నారు. దిలీప్, చెప్పండి, అప్పులపై సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాల్లో హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ గ్రెస్ చూసుకోవచ్చు. సో నిన్నటి నుంచే ప్రారంభమైన ఈ అప్పుల విషయం ఏదైతే ఉందో ఇది రాజకీయంగా ఈట్ను పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్కి నిన్ననే తెరపడింది అని అందరూ భావించారు. కానీ ఇవాళ మళ్ళీ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోసారి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి హరీష్ రావుకు వాట్సాప్ ద్వారా కొన్ని అప్పుల విషయంలో కొన్ని సూచనలు కూడా చేశారు. దానికి సంబంధించి కూడా వాట్సాప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అటు హరీష్ రావు కూడా ఇటు జూపల్లి కృష్ణారావుకు చాలా ధీటుగా సమాధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ 9.5 సంవత్సరాల కాలంలో కేవలం మేము చేసినటువంటి అప్పులు 4 లక్షల కోట్ల పైచీలకు మాత్రమే మేము అప్పులు చేశాము. లేనిపోని 8 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఇది సరికాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే సుమారు 4.5 లక్షల కోట్ల మేర కూడా అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు పంపినటువంటి ఏదైతే అప్పుల జాబితా ఉందో దాంట్లో మాత్రము 1,77,000 కోట్ల మాత్రమే అప్పు చేసినట్టుగా కూడా అందులో సూచించుతున్నారు. కానీ మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్ల పైచీలకు కూడా మేము అప్పులు చేశామంటూ కూడా పేర్కొన్నారు. మరి ఏది వాస్తవము ఏది అవాస్తవం అని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మంత్రులు అప్పుల విషయంలో మంత్రులు ఒకలాగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మరోలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకే అప్పుల విషయంలో ఒక క్లారిటీ లేదు అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మాకున్నటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో సుమారు 4.5 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధీటైనటువంటి సమాధానం ఇస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. మేము చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కూడా హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 9.5 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం సుమారు 4.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాము. ఈ వ్యాఖ్యలు మేము ఇప్పటివరకు కూడా కట్టుబడి ఉన్నామనేటువంటి డీటెయిల్ సమాధానం పరిస్థితి కనిపిస్తుంది. గ్రేసి, థ్యాంక్ యూ దిలీప్. తెలంగాణ రాష్ట్ర అప్పుల లెక్కలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరింది. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి చర్చకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన చెప్పినట్లుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం కూడా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న చర్చకు సిద్ధమని జూపల్లి కృష్ణారావు సవాల్ చేయగా అందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. జూపల్లితో చర్చించేందుకు వారు సిద్ధపడగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి జూపల్లి సవాల్ విసిరి తోక ముడిచారంటూ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి రియాక్ట్ అయ్యారు. తన సవాల్కు తాను కట్టుబడి ఉన్నానని, చర్చకు సిద్ధమని, సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తానని ఆయన సవాల్ చేశారు. అన్నట్లుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి చేరుకున్న మంత్రి జూపల్లి అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.